హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? నా పేరు బ్రహ్మానందం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ క్యాస్ట్ ఐరన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ క్యాస్ట్ ఐరన్? అసలు క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటంటే, ఇఫ్ ద కార్బన్ పర్సంటేజ్ ఈజ్ బిలో 2%, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ స్టీల్. ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్లుగా కార్బన్ యొక్క శాతము 2% కన్నా తక్కువ ఏదైనా మెటల్లో ఉంటే దాన్ని మనం స్టీల్ అంటాము. అదే కార్బన్ శాతము 2% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్యాస్ట్ ఐరన్ అని అంటాము. సో స్టీల్ అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో ఐరన్ ప్లస్ కార్బన్ అని చెప్పుకున్నాం కదా. సో క్యాస్ట్ ఐరన్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో క్యాస్ట్ ఐరన్ ఈజ్ అన్ alloy ఆఫ్ ఐరన్ అండ్ యూజువల్లీ 2 to 4% ఆఫ్ కార్బన్ along with silicon, manganese, other impurities like sulfur and phosphorus. సో క్యాస్ట్ ఐరన్లోని ఐరన్ ఉంటుంది, కార్బన్ జనరల్గా 2 to 4% కార్బన్ ఉంటుంది, దాంతోపాటు సిలికాను, మ్యాంగనీసు, అదర్ ఇంప్యూరిటీస్ లైక్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఇవన్నీ కలిగి ఉంటుంది. సో జనరల్ క్యాస్ట్ ఐరన్లో ఏ ఎలిమెంట్స్ ఎంత శాతం ఉంటుందో చూద్దాం. సో కార్బన్ అనేది 2 to 4%. కార్బన్ మనం ఎందుకు కలుపుతామంటే ఐరన్ని హార్డ్గా అవడం కోసం కలుపుతాం. ఎంత ఎక్కువ కార్బన్ కలిపితే ఐరన్ అనేది అంత గట్టిదనం చేకూరుతుంది. అలాగే ఒక ఐరన్లో 6.67% ఆఫ్ కార్బన్ మాత్రం కలపగలం, అంతకన్నా ఎక్కువ కలపలేము. సో అంత ఎక్కువ కూడా అవసరం లేదు. ఎంత ఎక్కువ గట్టిదనం ఉంటే ఆ మెటల్ అంత తొందరగా బ్రేక్ అయిపోతుంది. జస్ట్ అది కింద పడినా సరే బ్రేక్ అవుతుంది అన్నమాట. ఏమైనా హ్యామరింగ్ కొట్టినా, ఇంపాక్ట్ ఏమైనా కొట్టినా సరే బ్రేక్ అవుతుంది. సో జనరల్గా క్యాస్ట్ ఐరన్లో 2 to 4% కార్బన్ శాతం ఉంటుంది. అలాగే సిలికాన్ అనేది 1 to 3% ఉంటుందన్నమాట. ఈ సిలికాన్ అనేది ఎందుకు కలుపుతారంటే, క్యాస్టింగ్ చేసిన తర్వాత ష్రింకేజ్ రేట్ అనేదాన్ని తగ్గిస్తుంది. అలాగే బెటర్ క్యాస్టింగ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అందువల్ల సిలికాన్ కలుపుతారు. సో మ్యాంగనీస్ 0.5 to 1% కలుపుతారు. ఈ ఏంటంటే ఇంప్యూరిటీస్ అని చెప్పుకున్నాం కదా. ఇంప్యూరిటీస్ అంటే చెత్త. సో సల్ఫర్, ఫాస్ఫరస్ అలాంటివి కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. దానివల్ల యూజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ సల్ఫర్ యొక్క ఎఫెక్ట్ని ఈ క్యాస్టింగ్ మీద దాన్ని తగ్గించడం కోసం మ్యాంగనీస్ అనేది కలుపుతారు. యాజ్ వెల్ యాజ్ మ్యాంగనీస్ కలపడం వల్ల హార్డ్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ సల్ఫర్ అనేది ఏంటంటే గ్రాఫైట్ ఫార్మేషన్ తగ్గిస్తుంది. నెక్స్ట్ 0.07 నుంచి 0.10 లోపల ఉంటుందన్నమాట ఇది. ఈ ఫాస్ఫరస్ అనేది 0.1 to 0.9% లోపల ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అన్నది ఎందుకు కలుపుతారంటే ఫ్లూయిడిటీస్ కోసం అన్నమాట. ఇప్పుడు ఒక క్యాస్టింగ్లో మారుమూల ప్రాంతాలకు కూడా మోల్టెన్ మెటల్ వెళ్ళాలంటే ఈ సల్ఫర్, ఫాస్ఫరస్ అనేవి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందువల్ల ఇవి దాంట్లోని ఒక క్యాస్టింగ్లోనే యాడ్ చేస్తుంటారు. సో ఎంత శాతం మ్యాంగనీస్ కలిపితే ఈ సల్ఫర్ యొక్క ప్రాబ్లము క్లియర్ అవుతుందంటే 1.7% ఇంటూ సల్ఫర్ కంటెంట్ ప్లస్ 0.3. సపోజ్ 0.1 సల్ఫర్ కలిపినట్లయితే 1.7 ఇంటూ 0.1 ఎంత 0.17 ప్లస్ 0.3 అంటే 0.47 శాతం మ్యాంగనీస్ కలిపితే ఈ సల్ఫర్ యొక్క ఎఫెక్ట్ ఆ క్యాస్టింగ్ మీద ఉండదు అనమాట. ఆబ్వియస్లీ మనం ఎలాగో 0.5 to 1% లోపల కలుపుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ సల్ఫర్ అన్నిటిని న్యూట్రలైజ్ చేస్తుంది మ్యాంగనీస్ అన్నది. సో ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ అనేది ఎలా తయారవుతుందో చూద్దాం. సాధారణంగా మనం బ్లాస్ట్ ఫర్నేజ్లో మనం ఐరన్ తయారు చేయడానికి బ్లాస్ట్ ఫర్నేజ్లో ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, కోక్ అంటే ఏం లేదు, కోల్ నుంచి తయారు చేస్తారు. కోల్ని తీసుకెళ్ళి కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోక్ ఓవెన్ బ్యాటరీస్ అని ఉంటాయి, దాని నుంచి కోక్ తయారు చేస్తారు. సో ఈ ఐరన్ ఓర్ అంటే మ్యాగ్నెటైట్, హెమటైట్ అనే ఐరన్ ఓర్, లైమ్ స్టోను, ఈ కోకు ఈ మిగతా కొన్ని పార్ట్స్ తీసుకెళ్ళి బ్లాస్ట్ ఫర్నేజ్ వేయడం వల్ల మనకి పిగ్ ఐరన్ వస్తుంది అన్నమాట. పిగ్ ఐరన్ తెలుగులో చెప్పుకోవాలంటే దొక్క ఇనుము. పిగ్ ఐరన్ అంటే పంది ఇనుము కాదు, తెలుగులో చెప్పాలంటే దీన్ని దొక్క ఇనుము అంటారు. సో ఈ దొక్క ఇనుముని మళ్ళీ స్మెల్టింగ్ చేసి ప్రాసెసింగ్ చేస్తే మనకి రాట్ ఐరన్ వస్తుందన్నమాట. సో
అదే పిగ్ ఐరన్కి మనం స్మెల్టింగ్ చేసి దాంట్లో అలాయిడ్ లైక్ మ్యాంగనీసు కార్బన్ ఇవన్నీ కలిపితే మనకి స్టీల్ వస్తుంది. సో మరి క్యాస్ట్ ఐరన్ అనేది ఎలా వస్తుంది? సో క్యాస్ట్ ఐరన్ ఎలా వస్తుందంటే ఈ పిగ్ ఐరన్నే మళ్ళీ రీమెల్టింగ్ చేసి ఈ శాండ్ మౌల్డ్స్ అంటే అచ్చులు, ఈ మౌల్డ్స్ అంటే మనకి ఏ పార్ట్ కావాలో ఆ మౌల్డ్ తీసుకొని దాంట్లో ఈ పిగ్ ఐరన్ని మళ్ళీ తిరిగి మరిగించి దాంట్లో పోస్తే అప్పుడు మనకు వచ్చేదే క్యాస్ట్ ఐరన్. సో ఇదంతా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో మనం నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ ఐరన్ ప్రాపర్టీస్ చూద్దాం. క్యాస్ట్ ఐరన్ ప్రాపర్టీస్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్ అంత తొందరగా రస్ట్ పట్టదు. ఒకటి, సాల్ట్ వాటర్లో వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది. సాల్ట్ వాటర్లో ఉంచినట్లయితే సెలైన్ అట్మాస్ఫియర్కి వాటికి కొంచెం ఇది రస్ట్ పట్టచ్చు. నెక్స్ట్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. అలాగే మంచి కంప్రెషన్ స్ట్రెంత్ కలిగి ఉంటుంది. దానికి లో మెల్టింగ్ పాయింట్ 1250 డిగ్రీల దగ్గర అది మోల్టెన్ మెటల్ కింద తయారవుతుంది. అలాగే ఫ్లూయిడిటీ బాగుంటుంది. ఫ్లూయిడిటీ అంటే మనం క్యాస్టింగ్లో ఈ మోల్టెన్ మెటల్ వేయగానే మొత్తం అన్ని చోట్లకి అది పరుచుకుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫ్లూయిడిటీ. ఇట్ ఈస్ హార్డ్ అండ్ బ్రిటిల్. ఆబ్వియస్లీ గట్టి వస్తువు పగులుతుంది. బ్రిటిల్ అంటే పగలడం, గట్టి వస్తువు పగులుతుంది. మనకి గాజు అనేది గట్టి వస్తువు, సో కింద పడేస్తే పగిలిపోతుంది. అదే మెత్తటి వస్తువు ఉందంటే అది పగలదు. అది మెత్తటి వస్తువు ఉందంటే పగలదు, గట్టి వస్తువు పగులుతుంది. ఇది జగబెరిగిన సత్యం కాబట్టి. సో నెక్స్ట్ ఇదేంటంటే ఇట్ ఈజ్ నాట్ డక్టైల్ అండ్ హెన్స్ ఇట్ కెనాట్ టేక్ సడన్ షాక్స్ అండ్ ఇంపాక్ట్స్. ఏదైనా ఒక హ్యామర్తో కానీ గట్టిగా కొట్టినట్లయితే అది క్యాస్ట్ ఐరన్ అనేది ఇరిగిపోతుంది అనమాట. సో ఇది డక్టైల్ ఇన్ నేచర్ కాదు కాబట్టి, డక్టైల్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు వైర్లుగా సాగే గుణం కాదు కాబట్టి ఇది ఏంటంటే సడన్ షాక్స్ని తీసుకోలేదు, అలాగే డైరెక్ట్ ఇంపాక్ట్స్ని తీసుకోలేదు. సో అలాంటి అప్లికేషన్లో ఈ క్యాస్ట్ ఐరన్ అనేది వాడరు. కూలింగ్లో ఇది ష్రింక్ అవుతుంది అన్నమాట. సో ఎంత ష్రింక్ అవుతుందంటే జనరల్గా ఒక క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా 1.8 ఇంచ్ పెర్ ఫుట్ అనేది ష్రింక్ అవుతుంది అన్నమాట. ఇది జనరల్గా అయ్యే ష్రింకేజే. సో దాన్ని బేస్ చేసుకొని క్యాస్టింగ్ చేసినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అలాగే ఈ క్యాస్ట్ ఐరన్ యొక్క ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా కూలింగ్ రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ కూలింగ్ రేట్స్ ఏంటంటే ఈ స్ట్రెంత్, హార్డ్నెస్, డక్టిలిటీ, థర్మల్ కండక్టివిటీ ఇవన్నిటిని ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో కూలింగ్ రేట్ మీద ఇవన్నీ ప్రభావితం చేస్తుంది. సో ఆ కూలింగ్ రేట్ ఫాస్ట్గా కూలింగ్ అయితే ఏమవుతుంది, స్లోగా కూలింగ్ అయితే ఏమవుతుంది, అవన్నీ చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ కూలింగ్ రేట్స్. స్లోగా కూలింగ్ చేస్తే అది గ్రాఫైట్ ఫార్మేషన్ అవుతుంది. అలాగే తక్కువ హార్డ్నెస్ ఇస్తుంది. లైక్ థిక్కర్ సెక్షన్స్ తీసుకుంటే లేత్ మిషన్ బెడ్స్ ఇలాంటివి తీసుకుంటే అవి చాలా ఎక్కువ హెవీ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో అలాంటి క్యాస్టింగ్స్ ఆబ్వియస్లీ స్లోగానే కూలింగ్ అవుతాయి. సో వాటికి గ్రాఫైట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. అలాగే తక్కువ మిగతా క్యాస్ట్ ఐరన్తో పోల్చుకుంటే ఆ టైప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ ఏంటంటే తక్కువ హార్డ్నెస్ని కలిగి ఉంటాయి. అలాగే ర్యాపిడ్ కూలింగ్ ప్రమోట్స్ కార్బైడ్ విత్ హై హార్డ్నెస్. ర్యాపిడ్గా కూలింగ్ చేస్తే అంటే ఫాస్ట్గా కూలింగ్ అయ్యే ఎక్విప్మెంట్ చేస్తే అది కార్బైడ్ ఫార్మేట్స్ అయ్యి హార్డ్నెస్ కూడా చాలా గట్టిగా చాలా ఎక్కువ హార్డ్నెస్ ఇస్తుంది అనమాట. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు థిక్ సెక్షన్స్ కూల్ స్లోలీ. ఏదైతే లేత్ మిషన్ బెడ్స్ ఇలాంటి అప్లికేషన్స్ చెప్పాం కదా, అలాంటి థిక్ సెక్షన్స్ అవి చాలా మందంగా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఇవి చాలా స్లోగా కూల్ అవుతాయి. అలాగే థిన్ సెక్షన్స్ పలచగా ఉన్న ఇవి ఏమైనా ఎక్విప్మెంట్స్ అవి ఉన్నవి అవన్నీ చాలా ఫాస్ట్గా కూల్ అవుతాయి అన్నమాట. అలాగే శాండ్ మోల్డ్స్ కూల్ స్లోలీ. శాండ్ మోల్డ్స్ కూడా చాలా స్లోగా కూల్ అవుతాయి, కానీ మెటల్ చిల్స్ కెన్ బి ఇంక్రీజ్ ద కూలింగ్ రేట్. ఇక్కడ మెటల్ చిల్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ మెటల్ చిల్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ మెటల్ చిల్స్ ఉంటాయి, 2 ఎక్స్టర్నల్ మెటల్ చిల్స్ ఉంటాయి. సో అవి ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే కూలింగ్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. వైట్ క్యాస్ట్ ఐరన్ని మనం ప్రమోట్ చేయొచ్చు. సో ఇవి ఎఫెక్ట్స్ ఆఫ్ కూలింగ్ రేట్స్. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. మనకి నియర్లీ 5 రకాల క్యాస్ట్ ఐరన్లు ఉన్నాయి.
ఒకటి వైట్ క్యాస్ట్ ఐరన్, 2 గ్రే క్యాస్ట్ ఐరన్, 3 మ్యాలబుల్ క్యాస్ట్ ఐరన్, 4 స్పెరైడల్ గ్రాఫైట్ క్యాస్ట్ ఐరన్, దాన్నే న్యూడిరల్ క్యాస్ట్ ఐరన్ అంటారు, దాన్నే డక్టైల్ క్యాస్ట్ ఐరన్ అని కూడా అంటారు. అలాగే లాస్ట్ ఇది ఎల్ఐ క్యాస్ట్ ఐరన్. ఈ వైట్ క్యాస్ట్ ఐరన్లోనే నికిల్ హార్డ్ క్యాస్ట్ ఐరన్, ఈ ఎల్ఐ క్యాస్ట్ ఐరన్లో క్రోమ్ క్యాస్ట్ ఐరన్, ఇంకా 25% క్రోమ్ క్యాస్ట్ ఐరన్, ఈ గ్రేడ్స్ అన్నీ ఈ ఎల్ఐ క్యాస్ట్ ఐరన్లో వస్తాయి. సో అసలు వైట్ క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, గ్రే క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి అన్నవి విడివిడిగా మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఈ క్యాస్ట్ ఐరన్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ముందుగా అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. గుడ్ క్యాస్టబిలిటీ. మనం ఏవైనా ఒక మౌల్డ్ తీసుకొని దాంట్లో మరిగించిన ద్రావం వేస్తే అది అన్ని ఏరియాస్కి వెళ్తుందని చెప్పాం కదా. క్యాస్టబిలిటీ అనేది చాలా బాగుంటుంది. క్యాస్టింగ్ అంటే పోత పోయడం, ఈ పోత పోసే ఎబిలిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మెషినబిలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. అంటే అన్ని రకాల క్యాస్ట్ ఐరన్లు మెషినబిలిటీ అవ్వవు. ఒకటి డక్టైల్ క్యాస్ట్ ఐరన్ లాంటి క్యాస్ట్ ఐరన్లు మెషినబిలిటీ చాలా మంచి మెషినబిలిటీ కలిగి ఉంటాయి. నెక్స్ట్ యాంటీ వైబ్రేషన్ ప్రాపర్టీస్, అంటే వైబ్రేషన్ని కూడా తట్టుకోగలవు. ఉదాహరణకి మన లేత్ మిషన్ చూసే ఉంటారు. ఏ ఇంజనీరింగ్ వర్క్షాప్లోకి వెళ్ళినా సరే లేత్ మిషన్ ఉంటుంది. ఆ లేత్ మిషన్ మౌంట్ అయ్యి ఉన్న బెడ్ చూసారా కిందన, అది క్యాస్ట్ ఐరన్తో తయారైంది. సో అది వైబ్రేషన్స్ని తట్టుకోగలదు, షాక్స్ని అంటే సడన్ షాక్స్ని తట్టుకోలేదు, కానీ మామూలుగా మీడియం షాక్స్ని తట్టుకోగలదు. నెక్స్ట్ లో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. ఈ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, దాన్ని కేటీతో సూచిస్తారు. సో దీంట్లో ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, అది ఒక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పోరస్ ఇన్ నేచర్, అంటే క్యాస్ట్ ఐరన్ కన్నాలుగా ఉంటుంది, చిన్న చిన్న కన్నాల్లాగా. సో సెల్ఫ్ లూబ్రికేషన్ కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఆయిలీ సర్ఫేస్ ఉన్న ఏరియాలో ఇది యూస్ చేస్తుంటారు అన్నమాట ఈ క్యాస్ట్ ఐరన్ అని ఎక్కువ. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే కొద్దిగా ఆయిల్ తక్కువైనా సరే దానిలో ఉన్న ఆయిల్ కొద్దిగా సెల్ఫ్ లూబ్రికేషన్లో కూడా యూజ్ అవుతుంది. అలాగే డిసడ్వాంటేజెస్ చూసుకుంటే అడ్వాంటేజెస్ ఉన్నట్లే దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వెయిట్ ఈజ్ వెరీ హెవీ. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది. మామూలు స్టీల్తో అంతే పరిమాణం గల స్టీల్ తీసుకుంటే ఈ క్యాస్ట్ ఐరన్ అనేది కొద్ది బరువు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ బరువు ఎక్కువ ఉండడం డిసడ్వాంటేజ్ ఎందువల్ల అంటే, ఒకటి మనం ఇంట్లో వాడే బీమ్స్ అవి ఉంటాయి కదా, మన సపోజ్ ఇండస్ట్రీలో షెడ్స్ వేసినప్పుడు బీమ్స్ ఉంటాయి కదా, అవి మన క్యాస్ట్ ఐరన్తో చేయలేము, అవి ఓన్లీ స్టీలే యూజ్ చేయాలి. ఎందువల్ల అంటే క్యాస్ట్ ఐరన్ అనేది మనం బెండ్ చేయలేము, బెండ్ చేస్తే అది క్రాక్ అయిపోతుంది. సో స్ట్రక్చర్ కూడా చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, అందువల్ల ఏంటంటే ఈ బీమ్స్ కింద వాటి కింద మనం యూజ్ చేయలేము, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ నాన్ మెషినబుల్. కొన్ని రకాల క్యాస్ట్ ఐరన్లు లైక్ వైట్ క్యాస్ట్ ఐరన్ ఇలాంటివి నాన్ మెషినబుల్ అవ్వవు, వెల్డింగ్ కూడా చేయడం కష్టము. అలాగే హై బ్రిటిల్నెస్, ఇందాక చెప్పుకున్నట్లు ఎంత గట్టిదనం అంటే అంత పగుళ్ళు కూడా వస్తాయి అన్నమాట. సో ఇది హై బ్రిటిల్నెస్ కలిగి ఉంటుంది. కింద పడిందంటే ఏమైనా హ్యామరింగ్ అయిందంటే పగిలిపోతుంది. సో అందువలన కెనాట్ టేక్ ఇంపాక్ట్స్, చెప్పాం కదా, డైరెక్ట్గా ఏమైనా హ్యామరింగ్ కానీ ఏమైనా ఇంపాక్ట్ దాని మీద ఇంపాక్ట్ లోడ్ కానీ పడినా సరే అది క్రాక్ అయిపోతుంది క్యాస్ట్ ఐరన్ అనేది. సో ఇదొక డిసడ్వాంటేజ్. స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్ డిటరేట్ వెన్ సబ్జెక్ట్ టు హై హీట్. హై హీట్ ఏరియాలో దీని స్ట్రెంగ్త్ అనేది స్టిఫ్నెస్ అనేది బాగా పడిపోతుంది. సో ఈ హై హీట్ అప్లికేషన్స్ కూడా ఇది పనికిరాదు. అలాగే వెల్డ్ క్రాక్స్ మే డెవలప్ ఆఫ్టర్ వెల్డింగ్. మనం వెల్డింగ్ చేసిన తర్వాత వెల్డ్ క్రాక్స్ అనేవి డెవలప్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ కంటెంట్ ఉంది కదా, సో దానివలన మనకి వెల్డ్ క్రాక్స్ అనేవి వస్తాయి అన్నమాట వెల్డింగ్ చేసిన తర్వాత. సో అందువలన మనం నికిల్ బేస్డ్ ఎలక్ట్రోడ్స్ వాడతాము, అదంతా డిఫరెంట్ చాప్టర్. సో నికిల్ బేస్డ్ ఎలక్ట్రోడ్స్ వాడడం వల్ల ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం సాధారణంగా వింటుంటాం క్యాస్ట్ ఐరన్ అండ్ క్యాస్ట్ స్టీల్ అని. సో ఇక్కడ మీరు పేరు చూస్తేనే అర్థమైపోతుంది. క్యాస్ట్ ఐరన్ అంటే ఐరన్ని క్యాస్టింగ్ చేస్తే వచ్చేదే క్యాస్ట్ ఐరన్. అదే క్యాస్ట్ స్టీల్
స్టీల్ని క్యాస్టింగ్ చేస్తే వచ్చేది క్యాస్ట్ స్టీల్. సో ఆబ్వియస్లీ 2% కార్బన్ పర్సంటేజ్ 2% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్యాస్ట్ ఐరన్ అని అంటారు, అంటే ఆ క్యాస్టింగ్లో. అదే ఒక క్యాస్టింగ్లో కార్బన్ పర్సెంటేజ్ 2% కన్నా తక్కువ ఉంటే దాన్ని క్యాస్ట్ స్టీల్ అంటారు. ఏదైనా ఒక క్యాస్టింగ్లో కార్బన్ యొక్క శాతం 2% కన్నా తక్కువ ఉంటే దాన్ని క్యాస్ట్ స్టీల్ అంటారు. సో ఈ క్యాస్ట్ స్టీల్ ఎందుకు, ఆల్రెడీ క్యాస్ట్ ఐరన్ ఉంది కదా, క్యాస్ట్ స్టీల్ ఎందుకు అని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మీరు ఎక్స్కవేటర్ బకెట్స్ చూసే ఉంటారు, లైక్ జేసీబీ బకెట్. సో అది మ్యాంగనీస్ లోహంతో తయారు చేయబడుతుంది అనమాట. ఆ మ్యాంగనీస్ లోహంతో తయారు చేసినప్పుడు దాని యొక్క కాస్ట్, ఆ ఒక్క బకెట్ కాస్ట్ 1,80,000 ఉండేది ఒక 6 years బ్యాక్. ఇప్పుడు కాస్ట్ పెరిగి ఉండొచ్చు. సో 1,80,000 ఉండేది. వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఓన్లీ ఈ లిప్ ప్లేట్స్, అడాప్టర్స్, ఆ పార్ట్స్ వదిలేసి మిగతా పార్ట్స్ అన్నీ కూడా స్టీల్ని మళ్ళీ మరిగించి క్యాస్టింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ఆ కాస్ట్ 1,80,000 నుంచి ఒకేసారి 60,000కి తీసుకొస్తారన్నమాట. సో మ్యాంగనీస్ స్టీల్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే 1,80,000 ఖర్చు అయ్యేది క్యాస్ట్ స్టీల్ వాడడం వల్ల 60,000కి తీసుకొస్తారు. సో దాని మీద సెయిల్ హార్డ్ ప్లేట్స్ అవన్నీ పెట్టి వెల్డింగ్ చేసుకునేవారు. ఎందుకంటే ఆ క్యాస్ట్ స్టీల్ పాడవకూడదు అనేసి, అదంతా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ గురించి. సో ఏదైతే లిప్ ప్లేట్, అడాప్టర్స్, దాని యొక్క స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి మ్యాంగనీస్ స్టీల్తో చేసి దానికి దీనికి జాయిన్ చేసేవారు అనమాట. సో ఇందువల్ల క్యాస్ట్ స్టీల్ అనేది ఎక్కువ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్లో ఎక్కువ క్యాస్ట్ స్టీల్ వాడడం మొదలుపెట్టారు. ఈ క్యాస్ట్ ఐరన్ అనేది మనకి ఎక్కువ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువ చూస్తుంటాం అనమాట. సో ఇక్కడ మనం కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. క్యాస్ట్ ఐరన్ అనేది చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏదైనా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే క్యాస్ట్ ఐరన్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉంటాయి. మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏరియాలో మాత్రం క్యాస్ట్ ఐరన్ మెటల్లో ఉన్నవి ఎక్కువ ఉండవు, కానీ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. ఉదాహరణకి మన పంప్స్ చూసి ఉంటారు కదా, ఈ పంప్స్, దాని స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్తో తయారు చేసిందే. మీకు ఇక్కడ షేపులు చూసినట్లయితే ఇలా ఏ షేప్ కావాలన్నా సరే ఆ షేప్ యొక్క మౌల్డ్ తయారు చేసుకుంటారు. దాంట్లో క్యాస్టింగ్ ఐరన్ని మరిగించి, చెప్పాం కదా ఇందాక పిగ్ ఐరన్, ఆ పిగ్ ఐరన్ని మరిగించి అందులో పోయడం వల్ల ఈ టైప్ ఆఫ్ క్యాస్టింగ్స్ తయారవుతాయి అన్నమాట. అలాగే లేత్ మిషన్ బెడ్స్ ఇక్కడ చూసే ఉంటారు, కింద మౌంటింగ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇదంతా లేత్ మిషన్ బెడ్స్, ఇదంతా కూడా క్యాస్ట్ ఐరన్ అనమాట. అలాగే మ్యాన్ హోల్స్, మనకి కాలువల మీద వాటి మీద మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్యాస్ట్ ఐరనే. అలాగే సిలిండర్ బ్లాక్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్కడైతే ఆయిలీ సర్ఫేస్ ఉంటుందో, ఆయిలీ సర్ఫేస్ ఉన్న దగ్గర మనం ఏదైనా ఒక మెటల్ వాడాలంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే క్యాస్ట్ ఐరన్. సో ఇందాక చెప్పుకున్నట్లుగా క్యాస్ట్ ఐరన్ మనం చూసుకుని ఉంటే స్మాల్ హోల్స్లో ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే స్మాల్ హోల్స్లో ఉంటుంది. ఆ హోల్స్లో ఆయిల్ అనేది లోపల వెళ్ళి సెటిల్ అయి ఉంటుంది అనమాట. సో అందువలన ఈ ఆయిలీ సర్ఫేస్ ఏరియాలో ఎక్కువ ఈ క్యాస్ట్ ఐరన్ అప్లికేషన్సే వాడతారు. అలాగే మన వెహికల్స్ కొన్న బ్రేక్ డ్రమ్స్, అవి ఇంజిన్స్, సిలిండర్ బ్లాక్స్, ఇలాంటివన్నీ కూడా క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. అలాగే ఈ ఫర్నేజ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. ఇలాగ క్యాస్ట్ ఐరన్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. పంప్స్ ఉన్నాయి, నికిల్ హార్డ్ పంప్స్ అని, క్యాస్ట్ ఐరన్ పంప్స్, ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇందులో కొన్ని అప్లికేషన్సే నేను పెట్టాను. సో మనం వైట్ క్యాస్ట్ ఐరన్ గురించి, గ్రే క్యాస్ట్ ఐరన్, మిగతా క్యాస్ట్ ఐరన్లు ఉన్నాయి కదా, ఆ క్యాస్ట్ ఐరన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ అప్లికేషన్స్ కూడా నేను దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవి క్యాస్ట్ ఐరన్ యొక్క బేసిక్ ఎక్స్ప్లెనేషన్. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్యాస్ట్ ఐరన్ ఏంటి, ఇప్పుడు దాకా మీరు విన్న ఈ బేసిక్ క్యాస్ట్ ఐరన్ డీటెయిల్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, టెక్నికల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అలాగే స్టూడెంట్స్, డిప్లొమా వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోస్ కూడా నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.